హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోయిగూర ఫ్రై చేస్తున్నా. కోయిగూరకి కోయిగూర 2 టైమ్స్ కడిగి వాటర్లోనే పెట్టిన, కొంచెం సాల్ట్ వేసి. ఇది ఒక 2 ఉల్లిగడ్డలు పెద్దవి, 5-6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన. కారం అవసరం లేదు. ఇక ఒక టమాటా, అది కొంచెం గ్రేవీ కోసం పులుపు వస్తుంది. లేకుంటే టమాటా స్కిప్ చేసి చింతపండు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కోయిగూరలకి. స్టార్ట్ చేద్దామండి. ఇక స్టవ్ ఆన్ చేద్దాం. ప్యాన్ వేడైందండి, కొంచెం ఆయిల్ వేద్దాం. ఒక 3 స్పూన్స్ వేసాను ఆయిల్. తాలింపు గింజలు, గుండుపప్పు, జీలకర్ర, చిన్న ఆవాలు, ఒక ఎండుమిర్చి తాలింపుకి. తాలింపు అయిందండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇది మగ్గాలండి ఒక 5 మినిట్స్. ఒక 4-5 వెల్లుల్లిపాయలండి. ఇది మగ్గింది కదా, ఇందులో కొంచెం పసుపు వేయాలి. ఆనియన్ మగ్గింది. కొంచెం వేద్దాం, ఆకుకూరకు కూడా సరిపోవాలి కదా. ఓకే, ఇప్పుడు దీని తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మనము వెల్లుల్లిపాయలు దంచేసుకోవాలి. వాటర్ వెళ్ళి వేసుకుంటే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేగినాక కొంచెం పసుపు, ఉప్పు, 2-3 వెల్లుల్లిపాయలు దంచేసిన. అది మగ్గినాక ఇప్పుడు మనం కోయిగూర పెడుతున్నాం కడిగేసి. ఇది కొంచెం కిందికి అయినాక కలిపేసుకొని ఒక టమాటా కట్ చేసేసుకోవాలి. కూర మగ్గిందండి. కోయిగూర కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ టమాటా ఉంది కదా, ఒక టమాటా అది కట్ చేసి ఇది కొంచెం పుల్లగా వేస్తుంది అన్నట్టు. ఒక టమాటాకి కొంచెం గ్రేవీ లాగా, పొడి పొడిగా కాకుండా ముద్దలాగా వస్తుంది.
చూడండి. మగ్గుందండి, కొంచెం దగ్గరికి అయింది. ఒక 5 నిమిషాలు అయితే బంద్ చేసుకోవచ్చు. ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టొద్దండి. మూత పెడితే కలరు బ్లాక్గా వస్తుంది. మూత పెట్టకుంటే ఇట్లా గ్రీనిష్గా ఉంటుంది. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా సరే. సరేనండి, ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యిందండి. బంద్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇట్లా ఇట్లా గట్టిగా ఫ్రై మంచిగా అయింది. ముద్దలాగా ముద్దగా మంచిగా ఉంది. అన్నంలోకి, రోటీ, చపాతి, జొన్న రొట్టెలు దేంట్లోకైనా బాగుంటుంది. కోయిగూర ఫ్రై.